హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చా. ఎందుకంటే రిపబ్లిక్ డే కదా, మరి రిపబ్లిక్ డే రోజు అంతే స్పెషల్గా ఉండాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు. నిజంగానే ఈరోజు మన సమాజం ఆ రకంగా ఉందా? ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ అన్నాడు. కానీ ఈ రోజు కూడా తిరగలేకపోతా ఉన్నారు. అర్ధరాత్రి వదిలేయండి, పగలాన్ని తిరుగుతున్నారా, తిరగగలుగుతున్నారా? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎవరితో? పల్లె పద్మ గారితో. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. బేగంపేట మహిళా పోషణ సమస్య ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అండ్ ఐక్య సమస్య నుండి కొన్ని క్యాంప్స్ కూడా వెళ్ళటం జరిగింది. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అంతా డిస్కస్ చేద్దాం. మహిళలకు ఉన్నటువంటి సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. వారు కూడా రక్షణ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. సో ముందుగా ఉమెన్ పిఎస్కి ఇన్స్పెక్టర్గా ఉన్నారు. సో ఎలా ఉంది జాబ్ లైఫ్? ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉందా? బీయింగ్ విమెన్ కాబట్టి కొంత వరకు విమెన్కి సంబంధించిన ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో కొంతవరకు ఉంది అన్నప్పుడు నాకు ఒకసారి ఎందుకో పార్లమెంట్ గుర్తొస్తా ఉంది. పార్లమెంట్ కూడా వాళ్ళు అంటారు మహిళా బిల్లు పాస్ చేయాలని చెప్పేసి. వాళ్ళు వచ్చేటప్పటికేమో సపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళ పట్ల సరిగా సపోర్ట్ అంటే ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హైయర్ అథారిటీ నుంచి ఆ వేళ మీకు సపోర్ట్ ఉంటూ ఉంటుందా? మీ స్టేషన్ వచ్చిన ప్రతి ఇష్యూని కూడా హ్యాండిల్ చేసే విషయంలో విమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి పై అధికారులు, నా తోటి స్టాఫ్ కంప్లీట్ సపోర్ట్ ఉందండి వాళ్ళది. సో ఇది ఒక పై అధికారులు కానీ తోటి సపోర్ట్ స్టాఫ్ సపోర్ట్ లేకుండా ఇక్కడ నార్త్ జోన్ విమెన్ పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ 12 పోలీస్ స్టేషన్ ఓవరాల్ సికింద్రాబాద్కి సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి ఉన్న మహిళలపై జరిగే వైవాహిక హింస కానీ లేకపోతే ఎట్లయినా ఏదైనా ఇష్యూస్ నా దగ్గరికి వస్తాయి. సో వితౌట్ దేర్ సపోర్ట్ నేను ఐ కాంట్ బి డూయింగ్ దిస్. సో ఈ విషయంలో పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్లో కానీ లేకపోతే ఈ నార్త్ జోన్లో జరిగే విమెన్ అఫెన్స్ అగైనెస్ట్ విమెన్ కానీ లేకపోతే క్రైమ్ అగైనెస్ట్ విమెన్ కానీ చూడడంలో వాళ్ళ సపోర్ట్ నాకు కంప్లీట్గా ఉంది. అండ్ ఇదే సపోర్ట్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ లైక్ నేను 6 months నుంచి చేస్తున్నాను అది. మ్యామ్, రిపబ్లిక్ డే మనం జరుపుకుంటూ ఉన్నాం. రాజ్యాంగాన్ని మనం రచించుకొని అమల్లోకి తెచ్చేసుకున్నాం చట్టాలు లైక్ ఇవన్నీ. మహాత్మా గాంధీ గారేమో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక మాట అన్నారు, ఆడపిల్ల అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి. ఆ స్వాతంత్రం అన్నది ఈరోజు ఆయన చెప్పిన వేళ ఉందా? దానికి తగ్గట్టుగా మనం ఆమోదింప చేసుకున్నటువంటి ఈ రాజ్యాంగం చట్టాలు దానికి అనుకూలంగా ఉన్నాయి. చట్టాలు రచించినప్పుడే ఆడపిల్లలు అర్ధరాత్రి నడవాలి, పగలు నడవాలని పక్కకు పెడితే వాళ్ళ సేఫ్టీని, వాళ్ళ సెక్యూరిటీని, వాళ్ళ ఇండివిజువాలిటీని, వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడినాయి. ఇప్పుడు ఏదైతే వారసత్వ చట్టం వచ్చిందో అందులోకి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి తండ్రి దాని మీద ఆస్తి మీద హక్కు లేదనేసి ముందు అన్న తర్వాత దాన్ని తీసేసి తండ్రి ఆస్తి మీద అమ్మాయి కూడా హక్కు ఉంది అనేసి అలా ఆమెకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చినారు. అట్లనే ఒకవేళ మ్యారేజ్ అయిన టైంలో భర్త ఏమైనా కట్నం కోసము భర్త కానీ అతని సంబంధికులు కానీ కట్నం కోసం అంటున్నారనేసి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. అట్లనే మ్యారిటల్ వాళ్ళ వైవాహిక జీవితంలో భర్త కానీ ఇంకెవరైనా ఆమెని కొట్టడం, తిట్టడము, ఏదైనా హరాస్మెంట్ చేస్తే 498A కింద మేము ట్రీట్ చేస్తున్నాము. అట్లనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షీ టీమ్స్ అనేసి విమెన్ సేఫ్టీ వింగ్ అని ఒక సపరేట్ వింగ్ని అడిషనల్ డీజీ ర్యాంక్ మేడం ఆధ్వర్యంలో నడుపుతున్నారు. దాంట్లో కూడా స్పెసిఫిక్గా విమెన్ మీద ఏమైతే అట్రాసిటీస్ ఉంటున్నాయో వాటి గురించి గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి డిస్కస్ చేస్తూ ఇంకా ఎట్లా చేస్తే అవి బెటర్గా పర్ఫామ్ చేస్తారు, అన్ని ఆర్గనైజేషన్స్ని అన్నిటినీ ఒక రూఫ్ కిందకి తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు మీద పోలిస్తే ఈ స్వాతంత్రంని డిఫైన్ చేయడము గాంధీ గారి మాటల్లో డిఫైన్ చేయాలా లేకపోతే ఇంకొకటి డిఫైన్ చేయాలి అని అంటే కాదు. ఇప్పుడు ఇండివిజువాలిటీ లేకపోతే ఇండిపెండెన్సీ మ్యాటర్స్. ఇంతకుముందు మీద విమెన్ బయటికి రావడము, పని చేయడము, ఎర్న్ చేయడము, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ అనేది చాలా తక్కువ మ్యాటర్స్ అయింది. కానీ సేఫ్టీ, సెక్యూరిటీ గురించి వీఆర్ టేకింగ్ కేర్. వాళ్ళు
షీ క్యాప్స్ అని పెట్టినారు, లేకపోతే వాళ్ళ హాకైలో ట్రాక్ చేస్తున్నారు. సో ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్లో. సో ఒక టర్మ్ రిమైనింగ్ అన్ని కనుక మనం చూసుకుంటున్నట్టయితే బెస్ట్ వేలోనే ఉంది అంటూ ఉన్నారు. ఎస్. సో మీరు ఉమెన్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్గా ఉన్నారు కాబట్టి రెగ్యులర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి కదా. ఇలా వస్తున్నప్పుడు మీరు ఆ కేసెస్ని డీల్ చేస్తున్న సందర్భంలో ఇంకా మన వ్యవస్థలో ఈ మనుషులు ఇలాగే ఉంటూ ఉన్నారా అని చెప్పేప్పుడని మీకు అనిపించిందా? అంటే ఇలా ఉన్నారంటే దాని అర్థం అసలు స్వతంత్రం వచ్చింది, చదువుకుంటూ ఉన్నారు, మనిషి వచ్చేసి ఏకంగా వేరే గ్రహాల మీదకి వెళ్తూ ఉన్నారు, బట్ ఇంకా వచ్చేసి ఇంట్లో కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, ఆస్తులని, అవని ఇవని అనుమానాలు, ఒక రకమైన మూఢనమ్మకాలు కావచ్చు, లేదన్నప్పుడు ఒక గంప కింద కోడి పిల్లలాగా ఉంటుండొచ్చు, లైక్ అలా ఉండిపోతుంటారు బావుల కప్పల్లాగా కొంతమంది. అలా వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుండేది వాళ్ళు చూసినప్పుడు? అది కొంతమంది సమస్య కాదండి. యాక్చువల్గా బీయింగ్ హ్యూమన్ మనందరికీ ఒక లోపల ఒక బిలాంగింగ్నెస్ అని, మన దగ్గర వాళ్ళకి మనం అర్థం అవ్వాలి, వాళ్ళకి మనం అర్థం అవ్వాలి, మనం వాళ్ళకి అర్థం అవ్వాలి అనే ఒక ఉంటుంది. సో ఈ మన ఒక జనరేషన్స్ ముందు జనరేషన్స్ అన్నీ కండిషన్స్లోనే, అంటే కండిషనైజ్డ్ అయ్యి ఉన్నాం మనం. ఏమని, భార్య భర్త ఇద్దరు ఒకరికొకరు అత్త మామతోని పిల్లలతోని మంచిగా ఉండాలి అలా అనేసి. సో ఆమె పేరెంట్స్ ఇల్లు వదిలి ఇన్లాస్ ఇంట్లో జాయిన్ అయినప్పటికీ ఆమె స్ట్రేంజర్. ఆ స్ట్రేంజర్గా వచ్చిన ఆమెని కంఫర్టబుల్ చేసి ఆ ఇంట్లో మెంబర్ లాగా యాక్సెప్ట్ చేసి వెల్కమింగ్ ఉంటే ఓకే. ఆ వెల్కమింగ్ లేని దగ్గర ఆమె త్రూఅవుట్ ద టైం ఆమె ఫీల్ అవుతూ వస్తుంది, నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను ఓన్ చేసుకోవట్లేదు. ఆ ఓన్ చేసుకొని అర్థం చేసుకోమని ఆమె అడిగే క్రమంలోనే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో అది హస్బెండ్ వైపు నుంచి, హస్బెండ్ ఫ్యామిలీ వైపు నుంచి రావాల్సిన విషయము. మన ఇంట్లోకి ఒక స్ట్రేంజర్, అదే ఇప్పుడు అతడి ఫ్రెండ్ కానీ వచ్చినాడు ఆ ఇంట్లోకి, ఎవరి ఫ్రెండ్ వస్తే వాళ్ళు వెళ్ళి తనకి వాటర్ ఇవ్వడము, లేకపోతే ఇంకొకటి చెప్పడము, కూర్చోమనడము, అవన్నీ చేస్తారు. ఒక ఫ్రెండ్కి ఇచ్చిన కన్సర్న్ ఏదైతే, కొత్తగా మనకి ఇంటికి ఒక గంట సేపు వచ్చిన ఫ్రెండ్ దగ్గర ఉన్న కన్సర్న్ ఏదైతే ఉంది, మనల్ని మ్యారేజ్ చేసుకొని వచ్చిన వైఫ్కి కూడా టిల్ ఆమె అక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఆమె ఇల్లు అని అనుకునేదాకా చేయగలిగితే ఇనీషియల్గా వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్నే దే ఆర్ త్రూఅవుట్ ద టైమ్ దే ఆర్ క్యారీ చేస్తున్నారు. కపుల్ ఇద్దరు క్యారీ చేస్తున్నారు అండ్ బోత్ ద ఫ్యామిలీస్ కూడా క్యారీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, ఏకంగా కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ 490 ఏదైతే ఉన్నదో పురుషులు కూడా పెట్టవచ్చు, ఎందుకంటే కొంతమంది మహిళలు కావాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అవి తీర్పుల సందర్భాలు కూడా ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో అలా ఎవరైనా వాంటెడ్గా వాళ్ళ భర్తలు ఇరికిద్దామని, అత్తమ్మని ఇరికిద్దామని అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పేర్లు అవసరం లేదు, ఆ టైప్ ఆఫ్ కేసెస్. అలా కాదండి. ఇప్పుడు స్టిల్ మన సోషల్ స్ట్రక్చర్ కానీ, మామూలుగా భారతీయ సమాజం దిస్తింగ్ కానీ ఇంకా పేట్రియార్కల్ మైండ్ సెట్తోనే ఉంది. అంటే ఇంకా వైఫ్ వెళ్ళి హస్బెండ్ ఫ్యామిలీని జాయిన్ అవుతూ ఉంది. సో జాయిన్ అవుతూ ఉంది కాబట్టి ఆమెకు అక్కడ ఇబ్బంది అనిపిస్తుంది, ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. అది అందరికీ అది సేమ్ లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఉంటుందని కాదు, ఆమె డిస్కంఫర్ట్ ఆమెకి పెద్దగా అనిపిస్తుంది. సో ఆమె ఆ డిస్కంఫర్ట్, లేకపోతే ఆ ఇబ్బందో, లేకపోతే ఆ కష్టమో, ఆ హెరాస్మెంట్, ఆమె ఫీల్ అయిన హెరాస్మెంట్ని ఫస్ట్ పేరెంట్స్కి చెప్పడానికి ట్రై చేస్తుంది. పేరెంట్స్ ఏమంటారు, స్టిల్ పేట్రియార్కల్ పేరెంట్సే కాబట్టి వాళ్ళు ఏమంటారు, అమ్మ ఇవన్నీ కామన్, మీ అమ్మ పడింది, సర్దుకుపోమ్మా అంటారు. కొంతవరకు సర్దుకుపోదాం అనుకుంటుంది. అయితే సర్దుకుపోదాం అనుకున్నప్పుడు ముందు జనరేషన్స్ మదర్స్ కానీ వైఫ్స్ కానీ వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఎకనామికల్ డిపెండెన్సీ లేదు కాబట్టి కొంతవరకు సర్దుకుపోయినారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా దే ఆర్ వర్కింగ్, దే ఆర్ ఎర్నింగ్. సర్దుకుపోవడం అనేది బోత్ సైడ్స్ నుంచి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లనే అది కానీ ఎక్కడైతే హస్బెండ్కి ఫ్యామిలీకి అదే పేట్రియార్కల్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ విషయం ఇంకా డైజెస్ట్ కావట్లేదు. అది డైజెస్ట్ అయితే ఇన్ని ఇష్యూస్ బయటికి రావు. నేనేమంటే మీరు అన్నట్టుగా సమాజంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అగ్రి. అయితే కొంతమంది చట్టాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటూ అవతల ఉన్నటువంటి మొగుడిని, అత్తామామని బ్లాక్మెయిల్ చేసి, ఇదిగో మీరు కనుక ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టినా, లేదంటే నాకు ఇవ్వాల్సినంత డబ్బు ఇవ్వకపోయినా, నాకు కావాల్సింది మీరు చేయకపోయినా నేను మీ మీద వెళ్ళేసి వరకట్న కేసు పెడతా, లేదంటే 490 కింద ఏదో ఒకటి కేసు పెట్టేస్తా, లైక్ ఇలా కొంతమంది బెదిరిస్తున్నారు. ఈ మధ్యకాలం మనం వింటున్నాం, కొంతమంది అరుదుగా. బెదిరించడం కాదండి, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటారు? ఒక విమెన్ ఏం కావాలనుకుంటుంది?
ఆమె అవుట్కమ్ ఏంటిది అని చెప్తే మనం చెప్పగలము. బెదిరించడమే అని అంటే వాట్ ఫర్ బెదిరిస్తుంది, దేనికోసం బెదిరిస్తుంది? సంసారం జరగడానికి బెదిరిస్తుందా, లేకపోతే ఆమె వేరుగా వెళ్తా అని బెదిరిస్తుందా? వేరుగా వెళ్ళినప్పుడు కూడా ఆమె హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్తా అనుకుంటుంది కదా. అలా కొంతమంది అదే చెప్తున్నాను, వేరుగా వెళ్ళడమో లేకపోతే సంసారం జరగడం కోసమో ఆమె బెదిరిస్తుంది అని అంటే కూడా స్టిల్ ఆమె స్ట్రగుల్ చేస్తుంది కదా ఆ ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వడానికి, ఆ భర్తతో ఉండడానికి, ఆ పిల్లల్ని చూసుకోవడానికి. సో ఒక మహిళా ఇన్స్పెక్టర్ గా మహిళల సైడ్ నుంచి మొత్తం ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. మహిళల సైడ్ నుంచి కాదండి, ఒక పేట్రియార్కల్ కండిషన్డ్ అయి ఉన్న సొసైటీ నుంచి ఒక విమెన్ ఫ్యామిలీ దాటి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది అంటే దేర్ మస్ట్ బి సమ్ డిఫికల్టీ. అది నేను చెప్తున్నాను. 100%, 1000% ఆమె చేసింది కరెక్ట్ అని కాదు, కానీ ఎక్కడో ఒక డిఫికల్టీ ఉంది, ఆ డిఫికల్టీని ఎవరు అడ్రస్ చేయట్లేదు. సో నేను సింపుల్ వన్ వర్డ్ లోనే చెప్పేస్తాను. ఈ మధ్య కాలంలో కొంతమంది భర్తలు భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దానిని ఏమంటారు? అటువంటి వాళ్ళు అది భార్య వేధింపులు తాళలేక కాదండి, ఆ విషయాన్ని అడ్రస్ చేయలేక. అది భార్య వేధింపులు కాదు, లేకపోతే భర్త వేధింపులు కాదు. ఆ విషయాన్ని సరైన కౌన్సిలింగ్ తీసుకొని, లేకపోతే సరైన పద్ధతిలో ఆ విషయాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అడ్రస్ చేస్తే ఎవరికి చనిపోవాల్సిన అవసరం లేదు. గుడ్, చాలా బాగా చెప్పారు. భార్యాభర్తలైన తర్వాత ఒకరి వల్ల ఇంకొకరికి ఇబ్బంది అని కాకుండా అర్థం చేసుకుంటే అంత బాగానే ఉంటుందంట. మన మహిళా పోలీస్ స్టేషన్కి నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా ఏ కేసులు వస్తుంటాయి? కుటుంబ సమస్యలే వస్తూ ఉంటాయా, లేక ఇంకేదన్నా వస్తూ ఉంటాయా? మహిళా పోలీస్ స్టేషన్ వెరీ పర్పస్ మేము మ్యారిటల్ హెరాస్మెంట్ని తీసుకుంటాము. మ్యారిటల్ హెరాస్మెంట్లో ఇన్లాస్తో ఉన్న హెరాస్మెంట్ కానీ, లేకపోతే సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లాస్తో, లేకపోతే కొంతవరకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా చూస్తాము. ఒక్కొక్క దగ్గర ఫ్యామిలీ డిస్ప్యూట్, ఫినాన్షియల్ ఇష్యూస్ మెయిన్ రీజన్ ఉంటుంది, కానీ వాటి ద్వారా కూడా ఆమె ఫినాన్షియల్ ఫ్రీడమ్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోవడము, ఇవ్వకపోవడము, భర్త యాబ్సెన్స్లో ఆమెకి ఏమి వాటా ఇవ్వకపోవడము, లేకపోతే మెయింటెనెన్స్ ఇవ్వడానికి నిరాకరించడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లాంటివి వస్తే మేము వాళ్ళని సఖీ సెంటర్ అని ఉందండి, సఖీ సెంటర్కి పంపిస్తాము. సఖీ సెంటర్ ద్వారా వాళ్ళు మెయింటెనెన్స్, డీవీసీ ఫైల్ చేసుకుంటారు. సో దట్ ఇప్పుడు సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటారు, ఆమె పేరెంట్స్ వైపు నుంచి ఈమెతో పాటు రోజు కోర్టుకు తిరిగి, లేకపోతే పోలీస్ స్టేషన్కి తిరిగి, లేకపోతే ఇంకొక ప్లేస్కి తిరిగి న్యాయం పొందే ఉండరు. వాళ్ళు రోజు పనిచేస్తే కానీ వాళ్ళ రోజు జీవనం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఆమెకి హస్బెండ్ చనిపోతేనో, లేకపోతే అతను ఆమెను వదిలేసి వెళ్ళిపోతేనో ఆమె రోడ్డు మీద ఉంటుంది పిల్లలతో. ఆమె ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కోర్టుకి వెళ్ళినా, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్స్టెంట్గా న్యాయం అనేది అయితే దొరకదు. అప్పుడు మాకు కూడా అంటే మేము కూడా కొంతవరకు లిమిటెడ్ స్కోప్లో వర్క్ చేస్తాము. ఈ ఫినాన్షియల్ థింగ్స్లో మాకు పర్మిషన్ ఉండదు. మేము ఎంతవరకు మ్యారిటల్ హెరాస్మెంట్ కానీ ఇవి చూస్తాము. సో అప్పుడు వాళ్ళకి మేము గైడ్ చేస్తున్నాము, కోర్టు నుంచి మీరు మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోండి, లేకపోతే డీవీసీ ఫైల్ చేయండి. అతనికి హెల్ప్ డెస్క్ లాంటిది ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర సఖీ సెంటర్ అని ఉంది అండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి రన్ అయ్యేది. సర్కిల్ సెంటర్ సఖీ వాళ్ళు మనం ఇక్కడ నుంచి పంపించిన తర్వాత బోత్ పార్టీస్ని పిలుస్తారు. బోత్ పార్టీస్ రెస్పాండెడ్, ఇద్దరికి కౌన్సిల్ చేసి ఇష్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఇంతకు ముందు మన పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళు మేము కౌన్సిలింగ్కి పంపించేది వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అని చెక్ చేసేది మేము చేసేది. సఖీ సెంటర్ వాళ్ళు చేసేది వాళ్ళకి ఇష్యూ ఏదైతే ఇష్యూ ఉంది, అది ఫినాన్షియల్ ఇష్యూ కానీ, లేకపోతే ఈ మ్యారిటల్ హెరాస్మెంట్ కానీ, ఇన్లాస్తో కానీ, లేకపోతే ఇంకా అదర్ ఎవరితో ఉన్నా సరే వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒకవేళ అమ్మాయికి మెయింటెనెన్సే కావాలి అని అంటే వాడు మెయింటెనెన్స్ ఇచ్చే పరిస్థితులలో లేడు అని చెప్తే మెయింటెనెన్స్ ఫైల్ చేయిస్తారు, కోర్టు ముందు ఫైల్ చేయిస్తారు. అట్లనే డీవీసీ ఉంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ ముందు ఫైల్ చేయిస్తారు. సో వాళ్ళు త్రూ అవుట్ ద టైం వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఇంకా వేరే విషయాలు స్టే, టెంపరరీ స్టే, జనరల్ ఒక పోలీస్ స్టేషన్ అనగానే రావడానికి మహిళలు భయపడుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ పురుషులు కూడా భయపడుతూ ఉంటారు, నో డౌట్. ఆ భయం జనాలు అసలు ఎందుకు ఉందంటారు? మేము ప్రజలకి సేవా క్లబ్ అనేసి త్రూ అవుట్ ద టైం చెప్పుకొని మేము లాఠీస్ కూడా అన్ని పక్కకు పెట్టేసి వీఆర్ వర్కింగ్. ఇప్పుడు కూడా మీరు భయపడుతున్నామని అంటే మీరు ఎక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటికైనా గుర్తుంచుకోండి, పోలీసులు అంటే రక్షక భటులు. మీకోసం లాఠీలు కూడా పక్కన పెట్టి కూర్చొని ఉన్నారు, మీరు వస్తారు సేవ చేయడానికి. సో మీరు మైండ్లో పెట్టుకోండి, అది భయపడొద్దాయా, ఎందుకే భయపడతారు? రైట్ మ్యామ్, నేను చెప్పేశాను. సో ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నట్టయితే
మహిళా పోలీస్ స్టేషన్కి ఈ ఫ్యామిలీ రిలేటెడే కాకుండా వాళ్ళ ఆఫీసులో కొంతమంది సెక్సువల్గా కావచ్చు, ఇంకా వేరే విషయాలు కావచ్చు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆ వేలో మన దగ్గరికి వస్తున్నాయా ఏమన్నా? అండ్ అవి అసలు ఎవరైనా ధైర్యం చేసి రాగలుగుతున్నారా? యాక్చువల్గా ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అయితే వాళ్ళకి ఒక కమిటీ అని ఉంటుందండి. ప్రైవేట్ సెక్టర్లో మరి వాళ్ళు ఎంతవరకు దే ఆర్ లుకింగ్ అనేది ఐ డోంట్ నో. కానీ ప్రతి ఆఫీస్లో ఫస్ట్ అయితే ఒక కమిటీ ఉంటుంది. ఉండాలి. ఈ మధ్య మనం కోర్టు తరఫు నుంచి కూడా కొన్ని వచ్చినాయి, అవేళ పెట్టండి అని చెప్పేసి, బట్ అవేళ వస్తున్నట్టు ఎక్కడ లేవు. ఫియర్లెస్లీ దే కెన్ రీచ్ ద కమిటీ బికాస్ అక్కడ కూడా విమెన్ హెడెడ్ బై ఉంటుంది కాబట్టి ఆమెనైనా రీచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ అక్కడ లేదనుకుందాం, అప్పుడు వాళ్ళు ఇక్కడికి రావచ్చా డైరెక్ట్గా? ఇక్కడికి వచ్చినా సరే మేము వీ కెన్ గైడ్ అండి. ఇక్కడికి వస్తారు. ఇక్కడికి ఓన్లీ మ్యారిటల్ హెరాస్మెంట్ నుంచి కాదు, ఇక్కడికి మెనీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నుంచి నేను వచ్చిన తర్వాత కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు నాకు వేరే స్టేట్స్ నుంచి కూడా ఐ యూస్ టు రిసీవ్ ద కాల్స్. ఢిల్లీ నుంచి అక్కడ నుంచి కాల్స్ వస్తాయి. విమెన్ పోలీస్ స్టేషన్ అనగానే ఫస్ట్ మాది వస్తుంది. నెంబర్ తీసుకొని వెంటనే కాల్ చేస్తుంటారు, రకరకాల ఇష్యూస్ గురించి అడుగుతుంటారు. సో ప్రతిదీ నేను చేయలేను. ఇక్కడ మ్యారిటల్ హెరాస్మెంట్ తప్ప నేను వేరేది చేయలేను. కానీ నేను ఐ కుడ్ ఏబుల్ టు గైడ్ దెమ్ ఏం చేయాలి, ఎక్కడ కలవాలి అనేసి. అట్లనే ఒకవేళ వాళ్ళు స్టిల్ దే ఆర్ ఇంటూ డిప్రెషన్ వాళ్ళు లేకపోతే ఆ సిచ్యుయేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అనుకుంటే నేను ఐ యూస్ టు గైడ్ దెమ్ టు సఖీ ఫర్ టైమింగ్ కౌన్సిలింగ్కి. ఏదైనా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనే దానికి పంపిస్తూ ఉంటాం. ఈవెన్ మా దగ్గర కూడా కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటాం. సో మహిళలు మన సమాజంలో ఇప్పటికీ చాలామంది వేధింపులకు గురవుతున్నారు. దానివల్ల మానసికంగా కుంగిపోతూ ఉన్నారు చాలామంది. సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం కాకుండా మానసికంగా వాళ్ళు దృఢంగా తయారవ్వాలన్నప్పుడు కౌన్సిలింగ్ చాలా అవసరం. ఈ వేలో వారు ఒకవేళ మహిళా పోలీస్ స్టేషన్ వీళ్ళని సలహా ఇస్తారు, మీ ఇక్కడ దాకా వచ్చినారనుకోండి, కౌన్సిలింగ్ మన దగ్గర ఏమన్నా ఇప్పిస్తారా? ఎవరైనా పిలిపించి, లేదంటే సఖీ కేంద్రాలు పంపించాలి. సఖీ కేంద్రాలు రీసెంట్గా వచ్చింది. ఇన్ కేసు గతంలో కనుక అయినట్టయితే మహిళలు మానసిక ఇబ్బంది పడిపోతాం, మా వల్ల అవ్వట్లేదు, ధైర్యం చాలవట్లేదు, మీరు రక్షక భటులు కదా, మాకు ఏదైనా సాయం చేయండి అన్నప్పుడు కౌన్సిలింగ్ అంటే మన పోలీస్ స్టేషన్ ఆ రకంగా ఇప్పించేవాళ్ళ. యాక్చువల్గా ఇక్కడ నా స్టాఫ్ 30 years నుంచి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా లాస్ట్ ఒకసారి ఒక పాప వచ్చింది, 16 years గర్ల్. ఇంట్లో ఎవరు చెప్తే వినట్లేదు, వేరే అతన్ని లవ్ చేస్తుంది, ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తుంది, ఆన్లైన్ క్లాస్లో ఉంటుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది అర్థం కావట్లేదు అనేసి వాళ్ళ మదర్ డైలీ వేజెస్ మీద పనిచేస్తుంది. ఒక బ్రదర్ ఉన్నారు, తను ఇంట్లో ఉండడు, తను వేరే దగ్గర వర్క్ చేస్తేనే వీళ్ళందరూ తినగలరనేసి తను అవుట్ ఆఫ్ ప్లేస్లో ఉండి వర్క్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చింది ఇక్కడ. నా సీనియర్ కానిస్టేబుల్ ఒక ఆమె కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది, ఏం చేస్తే లైఫ్ నిలబడుతుంది అనేసి. అట్లా ఒక 3-4 sessions అయిన తర్వాత అమ్మాయికి అర్థమైంది. సో ఇక్కడ ఎలా వచ్చినా సరే అకేషన్కి రైజ్ చేయగలిగిన లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయగలిగిన స్టాఫ్ ఉన్నారు నా దగ్గర. అట్లాంటి ఏది వచ్చినా అంటే విమెన్ మాకు ఇది ప్రాబ్లం అని వస్తే మేము చేయగలిగింది అయితే కంపల్సరీ వీఆర్ యాక్టింగ్ స్విఫ్ట్లీ. చెయ్యలేనప్పుడు అట్లీస్ట్ మేము వాళ్ళని గైడ్ చేస్తున్నాం కొంతవరకు. సో వెరీ హ్యాపీ టు హియర్. ఎందుకంటే మహిళలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసేది మీరు స్టెప్స్ తీసుకోవటం చాలా వెల్కమ్ చెప్పాల్సిందే వాటికి. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువగా ఇక్కడికి వచ్చే వాటిలో మీరు డీల్ చేసేదన్నీ కూడా ఫ్యామిలీవి అన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఒకడు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని ఆ తర్వాత ఫైనాన్షియల్ వేలు కూడా ఆమె దగ్గర మొత్తం దోచేసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆమె వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, మీరే దాన్ని డీల్ చేస్తారా, లేదన్నప్పుడు నార్మల్ పోలీస్ స్టేషన్ రిఫర్ చేస్తారా? యాక్చువల్గా మ్యారేజ్ లాంటిది ఏదైనా అయిన తర్వాతనే నాకు స్టార్ట్ అవుతుందండి. సో బిఫోర్ మ్యారేజ్ అని అంటే మ్యారేజ్ అనే ఫాల్స్ ప్రామిసెస్ తోని చేసుకున్నాడు కాబట్టి లోకల్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆమె ఆ ప్రాసెస్లో ఆమెకి ఏమైనా పోస్ట్ థింగ్ ఏమైనా ట్రామా లాంటిది ఉందంటే మాత్రము మాకు షీ టీమ్స్లో భరోసా సెంటర్ ఉంది కదా, అక్కడ కౌన్సిలింగ్ అది ఉంటుంది వాళ్ళకి. సో మీరు సర్వీస్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 16+ years అవుతుంది. 16 సంవత్సరాలు అవుతుంది. సో టాప్ మోస్ట్ సీనియర్ అంటే కూడా భావించాల్సి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తుంటారు కదా, మహిళా పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వచ్చినారా, ఇంతకుముందు నార్మల్ పోలీస్ స్టేషన్ కూడా చేస్తున్నారా? నార్మల్ పోలీస్ స్టేషన్ 6 months అండి నేను ఇక్కడికి వచ్చి. ఇది ఫస్ట్ టైం మహిళా పోలీస్ స్టేషన్. అంటే 2018లో సిద్దిపేట విమెన్ పోలీస్ స్టేషన్ ఉన్నాను, కానీ సిద్దిపేట విమెన్ పోలీస్ స్టేషన్ ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఫామ్ అవ్వలేదు. జస్ట్ ఆపరేషనల్ కౌన్సిలింగ్ పర్పస్ కోసం ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్ మీద బర్డెన్ ఉండకుండా వాళ్ళు కౌన్సిలింగ్ అన్నీ చేసి కేసు రిజిస్టర్ అన్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి పంపేటట్టు
సో దిస్ ఈస్ మై సెకండ్ విమెన్ పోలీస్ స్టేషన్, కానీ ఫుల్ ప్లెజ్డ్గా విమెన్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం. సో అట్టయితే మామూలుగా సివిల్ పోలీస్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్లో చేస్తున్నారు కాబట్టి అప్పుడు అండ్ ఇప్పుడు కంపేర్ చూస్తూ ఉన్నప్పుడు మీ ఈ 16 సంవత్సరాల కెరీర్లో టఫెస్ట్ కేస్ అని మీరు డీల్ చేసింది ఏంటి? ఈచ్ కేస్ ఛాలెంజింగ్ అండి. ఆబ్వియస్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక జర్నలిస్ట్ గా నాకు వచ్చేసి ప్రతిదీ ఒక వార్తే, ఆ వేళ ప్రతి కేసు కూడా మీకు ఛాలెంజింగ్ లాంటిదే. బట్ దీని తాడో పేడో తేల్చాలి, దీని అంతు చూడాలి, ఫైనల్ గా న్యాయం చేసి తీరాల్సిందే అన్న వేళ ఎటువంటి కేసు అనిపించింది? 2006 or 2007 అండి. మీ కెరీర్ స్టార్టింగ్. ప్రొబేషనర్ బంజారా హిల్స్. ఒక లేట్ నైట్ ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక గర్ల్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్, షీ వాజ్ బ్రాట్ హియర్ లైక్ మెయిడ్ సర్వెంట్ లాగా తీసుకొచ్చినారు. ఆమెని తీసుకొచ్చిన తర్వాత తనని మొలెస్ట్ చేయడము, సెక్సువల్ అబ్యూస్ ఉంది అనేసి కంప్లైంట్. అయితే ఆమె చెప్పిన పిటిషన్ కానీ ఇష్యూస్ కానీ వెరీ ప్యాథటిక్ సిచ్యుయేషన్స్. దట్ గై ఆమెను ఎవరైతే హైర్ చేసినారో వాడు దుబాయ్ నుంచి వచ్చినాడు, వైఫ్కి డెలివరీ అయిందనేసి ఈ కేమ్ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమెని సెక్సువల్ అబ్యూస్ చేసినాడు ఓవర్ ప్రిలాంగ్డ్. అంటే వైఫ్ కూడా దాన్ని సపోర్ట్ చేసి షీ యూస్ టు సెండ్ హర్ ఇన్. అలా ఉన్నప్పుడు మాకు కంప్లైంట్ వచ్చింది నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము 4 o'clock అట్లా వాడి ఇల్లు రైడ్ చేయడము, అది మొత్తం రికార్డ్ కానీ డాక్యుమెంట్స్ అన్నీ తీయడం జరిగింది. అండ్ లాస్ట్ నాకు 2019లో తెలిసింది దట్ అది ట్రయల్ అయ్యి అతనికి 10 years పనిష్మెంట్ వచ్చింది అనేసి. నేను అప్పుడు కోర్ట్ కానిస్టేబుల్తో మాట్లాడినప్పుడు చెప్పినాడు, దీస్ త్రూ అవుట్ ద టైమ్ ఆల్మోస్ట్ అంటే 12 years ప్లస్ ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది. అయిన తర్వాత కూడా షీ వాజ్ వెరీ లైక్ పర్సిస్టెంట్గా ఉండి అన్ని ఎవిడెన్సెస్ అటెండ్ అయ్యింది. మాకంటే ఎక్కువ కూడా మేము ఇనిషియల్గా అంటే తనకి కేసు అయిన తర్వాత తనకి ట్రామా కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరిగింది ఆ రోజులలోనే. అంటే ఆమె షీ వాజ్ లైక్ ఆమె చాలా షీ అండర్వెంట్ హెల్. అప్పుడు ట్రామా కౌన్సిలింగ్ ఇచ్చినాము. సో 2006లో ఫైల్ అయిన కేసు 2017-18 రైట్ మ్యామ్. ఫస్ట్ మనకి పోలీస్ అనగానే మహిళలు గుర్తొచ్చి కిరణ్ బేడి గారు గుర్తొస్తూ ఉంటారు, ఆ తర్వాత చాలామంది వచ్చున్నారు. బట్ ఎందుకు పోలీస్ అనగానే మహిళల గురించి అన్నప్పుడు జనాలు ఆలోచిస్తూ ఉంటారంటే ట్రైనింగ్ చాలా కష్టంగా ఉండిద్దంట, అంటే డిపార్ట్మెంట్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయంట అని అంటూ ఉంటారు కదా. మీకు ట్రైనింగ్ అప్పుడు కావచ్చు, లేదంటే ఫస్ట్ మీరు అసలు పోలీసు శాఖలోకి రావాలని అనిపించినప్పుడు కావచ్చు, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ మోర్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది అండ్ చదువుకునేటప్పుడు మీకు పోలీస్ అవ్వాలని ఉందా? ఒకసారి చెప్తే దాని తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్దాం. చదువుకునేటప్పుడు పోలీస్ అవ్వాలని అనడం కంటే కూడా నేను లైక్ యూనిఫామ్ సర్వీసెస్ని అడ్మైర్ చేసేదాన్ని. నేను ఐ వాజ్ ఇంటూ ఎన్సీసీ. సో ఎన్సీసీ నుంచి ఆ యూనిఫామ్ దిస్ థింగ్ పోయిన తర్వాత దాని మీద అంత పెద్దగా ప్యాషన్ లేదు. ఒకసారి యూనిఫామ్ వేసుకున్నాం ఎన్సీసీలో ఆల్ త్రూ ద టైం డిగ్రీ అంతా 3 years యూనిఫామ్ వేసుకున్న తర్వాత మళ్ళీ యూనిఫామ్ వేసుకోవాలి అట్లా ఏం లేదు. ఎన్సీసీ చేసిన తర్వాత ఆబ్వియస్లీ సిసిటీ హోల్డర్ కాబట్టి మీరు మరి ఆర్మీ సైడ్ వెళ్ళాలన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? అది యాక్చువల్గా తర్వాత ఓరియంటేషన్ లేదండి ఆర్మీ వైపు వెళ్ళడానికి అని. అది ఎంప్లాయ్మెంట్ ప్లేస్డ్ మేజర్ రోల్. అప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చదివితే వస్తుంది అనేసి వాటి మీదనే ఉండేది. సో పల్లె పద్మ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు అనుకోవచ్చా, లేదా పేదరికమా? మిడిల్ క్లాస్. గుడ్. సో ఇంకా అప్పటి నుంచి చదువు అయిపోయింది, ఇమీడియట్గా ఉద్యోగం సంపాదించాలి. ఇంట్లో వాళ్ళు కూడా అదే అన్నారా, లేదంటే మీ అంతా మీకు నా కారణం నిలబడాలని చెప్పేసి అనిపించింది? ఇంట్లో వాళ్ళు అనడం కంటే చుట్టూ సమాజం కాదండి, చుట్టూ ఉన్న పరిస్థితులు. కంపల్సరీ ఉద్యోగం చేసుకోవాలి, మంచి లైఫ్ ఉండాలంటే చదవాలి, ఉద్యోగం సంపాదించాలి అనే మైండ్ సెట్ ఉండేది. అప్పుడు ఒక 2 generations బ్యాక్ అనుకోండి, 90s 2000 నేను 2002 పాస్డ్ అవుట్ డిగ్రీ. అప్పుడున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకపోతే అప్పుడున్న సీనియర్స్ కానీ ఏం చేసినామా, డిగ్రీ చదివినామా, పీజీ చదివినామా, జాబ్ కొట్టినామా, టీచరా జాబ్ లేకపోతే ఇంకోటి కదా ఏదో జాబ్ చేసి. పద్మగారు అప్పుడు జాబ్ కొట్టారా, మళ్ళీ ఏదన్నా ఫర్దర్ స్టడీస్ కానీ వెళ్ళారా?
అది జాబ్ కొట్టాలంటే ఏం చదవాలో అది చదివినాను. డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎడ్ చదివి ఓకే బిఎడ్ డిఎస్సిను ఇది సైమల్టేనియస్గా రాసినాను. ప్యూర్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్. అది అట్లా యూనిఫామ్ మీద సో ప్యాషన్ అటు టీచరు ఇటు పోలీసు రెండు ఒకేసారి రాశారు. ఒకటి టీచర్ గా కాదు పద్మా గారు వచ్చేసి పోలీసులు కరెక్ట్ అని చెప్పేసి అది దేవుడు డిసైడ్ చేశాడట అయితే. అట్లా కాదండి. అప్పుడు అది అప్పుడున్న చిన్న టెక్నికల్ ఇష్యూతోని ఇది చూస్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో వన్స్ పోలీస్ శాఖలోకి వచ్చి ఉన్నారు, యూనిఫామ్ అంటే ఎన్సీసీ అన్నప్పుడు కూడా ఆ సైడ్ అసలు ఆలోచన లేదన్నారు. బట్ ఆలోచన దేవుడు ఇటు మార్చేశాడు మళ్ళీ యూనిఫామ్లో. ఓకే. సో ఎలా అనిపించింది వన్స్ జాబ్ రాగానే? జాబ్ రావడం అని అంటే యాక్చువల్గా సర్వీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదు. ఇది డే టు డే ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మనము ఎవరికైనా ఎదుటి వాళ్ళకి పనికొస్తున్నామనే ఫీలింగ్ మనల్ని ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉంచుతుంది. సో ఐదర్ వేస్ ఇట్ ఈస్ హ్యాపీ కాబట్టి సో హ్యాపీగానే. ట్రైనింగ్ అప్పుడు ఎలా అనిపించింది మీకు? ట్రైనింగ్ అప్పుడు ఎలా అనిపించడం అంటే ట్రైనింగ్ ఎవరికైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఇట్ ఈస్ డిఫికల్ట్. త్రూ అవుట్ ద టైమ్ 365 days ట్రైనింగ్ ఉండడము. అది ఫిజికల్ ఫీల్డ్ జాబ్ కాబట్టి ఎక్కువ ఫిజికల్ ట్రైనింగ్ మీద, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. సో ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఫిట్నెస్ కాకపోయినా సరే కంపల్సరీ అక్కడ ఉన్నామనంటే ఎన్సీసీ చేశారంటే ఈవెన్ నేను కూడా ఎన్సీసీని అండ్ సీసీటీ హోల్డర్ని. సో ఎన్సీసీ అన్నప్పుడు అసలు మనిషికి సంబంధించి శారీరక ఎంత బలంగా ఉండాలా, దృఢంగా ఉండాలి అనేది నేర్పిస్తూనే ఉంటారు. సో మీకు ట్రైనింగ్ ఇంకా చాలా ఈజీగా ఉండేది నాకు తెలిసి అయితే. కొంతవరకు ఈజీగానే ఉందండి. ఓకే. మీరు ఐక్యరాజ్య సమితి రిలేటెడ్ ఒక సెషన్ ఇది అటెండ్ అయినట్టున్నారు కదా, ఏంటది అంటే దాని వివరాలు చెప్తారా? యాక్చువల్గా ఏ కంట్రీస్లో ఇన్సర్జెన్సీ ఉండడం కానీ లేకపోతే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం కానీ జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి ఇంటర్వ్యూన్ అయిపోయి అక్కడ లా అండ్ ఆర్డర్ పీస్ స్టెబిలైజ్ అయ్యేదాకా పోలీసింగ్, పీస్ రిలేటెడ్ సర్వీసెస్, అక్కడ పబ్లిక్కి ఎయిడ్ లేకపోతే అక్కడ గవర్నమెంట్స్కి ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు హెల్ప్ చేస్తుంటుంది ఫినాన్షియల్గా. అట్లనే మెంబర్ స్టేట్స్ నుంచి యూనిఫామ్డ్ ఆర్మీ పర్సనల్ని అక్కడ డిప్లాయ్ చేయడం ద్వారా చేస్తూ ఉంటుంది. అట్లా సౌత్ సూడాన్ అనే కంట్రీకి నేను వెళ్ళడం జరిగింది. 2000 ఈ సౌత్ సూడాన్ అనే కంట్రీ నుంచి సపరేట్ అయిన తర్వాత సౌత్ సూడాన్లో మొత్తం అది ట్రైబల్. సూడాన్ అంటే చాలా పేదరికంతో ఉన్నటువంటి కంట్రీ. వెన్ కంపేర్ టు సూడాన్, సౌత్ సూడాన్ ఈజ్ వెరీ పూర్ కంట్రీ. అయితే వాళ్ళు సపరేట్ అయిన తర్వాత అక్కడ రేసెస్ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వక అప్పటి నుంచి వాళ్ళ మధ్య అలా ట్రైబల్ రీప్లేస్మెంట్ అది జరగడము, కొంతవరకు గొడవలు రావడంతో ఐక్యరాజ్య సమితి ఇంటర్వ్యూన్ అయిపోయి అప్పటి నుంచి అక్కడ ఉన్నారు. అలా ప్రతి కంట్రీ నుంచి, మెంబర్ స్టేట్స్ ఉన్న అన్ని కంట్రీస్ నుంచి పోలీస్ అండ్ ఆర్మీ డిప్లాయ్మెంట్ అక్కడ అవుతూ ఉంటుంది. సో మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నారు లేదా ఎన్ని మంత్స్ ఉన్నారు? 1 year ఉన్నానండి. 1 year 1 month ఉన్నాను అక్కడ. సో 1 year 1 month ఇస్ నథింగ్ బట్ 13 months. 13 months. సో ఎలా అనిపించింది మీకు అప్పుడు? ఇంటర్నేషనల్ టెరైన్లో వర్క్ చేయడం ఎవరికైనా గర్వంగా అనిపిస్తుందండి. అండ్ ఫస్ట్ థింగ్ మనము ఇక్కడ మన బ్యాచ్మేట్స్తోని, కొలీగ్స్తోని, సీనియర్స్తోని, జూనియర్స్తోని వర్క్ చేసిన విధానానికి ఒక ప్లేస్లో 1 సంవత్సరం పాటు ఒక 40-45 కంట్రీస్ నుంచి వచ్చిన డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్తోని ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళ పోలీసింగ్ తెలుసుకోవడము, మన పోలీసింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇష్యూస్ని, వాళ్ళ ప్రయారిటీస్ ఏముంటాయి, ఏదైనా ఇష్యూస్ జరిగిన పద్మ గారు అప్పుడు ఒక విద్యార్థిలాగా మారిపోయినారు. కంపల్సరీ ఎవ్రీ డే వీ హ్యావ్ టు బికమ్ యాజ్ స్టూడెంట్. సో నిత్య విద్యార్థి. సో అప్పుడు మా స్టూడెంట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇచ్చేసింది మీకు అట్టయితే. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి అప్రిషియేషన్ వైస్ కావచ్చు, ఇక్కడ మీకు అసైన్ చేసే కొత్త టాస్కులు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండేవి? ఇట్స్ లైక్ అది ఇండివిజువల్ చాయిస్ అండి. సూడాన్ వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఇది డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన దానికోసం కాదు. దాంట్లో ఫస్ట్ నేర్చుకోవడానికి, ఎవాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి అది తీసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్రిషియేషన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. మనం పేరు నుంచి సపరేట్ అయి చేసిన ప్రతి పనికి అప్రిషియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి చాలా అప్రిషియేషన్స్ అయితే వచ్చినాయి. సో గుడ్ హియర్. ఫ్యూచర్లో పల్లె పద్మ గారు
ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం అవుదాం అనుకుంటున్నారు, అండ్ ఫైనల్గా లైఫ్ కంటూ ఒక గోల్ అనేది ఉంటే ఏంటి అది మీకు? మా దానిలో వచ్చేసి ఇంటర్లో ఉండే ప్రమోషన్సే కదండి, లైక్ అలా కాకుండా మీకు ఇదిగో నేను సొసైటీకి ఇది చేయాలనుకుంటూ ఉన్నాను, ఇది ఈ మార్పు లాంటివి తీసుకురావద్దాం అనుకుంటూ ఉన్నాను, ప్రజల్లో వచ్చేసి ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను, లైక్ ఇలా మీకేముంది అలా? ఇక్కడ నా దగ్గరకు వచ్చిన విమెన్కి, జనరల్గా గర్ల్స్కి, ఐఎమ్ లిటిల్ ఇంక్లైన్డ్, అంటే మీరు ఫెమినిస్ట్ అని కాదు, కానీ ఎక్కడైతే కొద్దిగా వెనుకబాటుతనం ఉందో గవర్నమెంట్సే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. సో నేను ఐ థాట్ విమెన్ క్లాన్ కొంచెం సెకండ్ సిటిజన్స్ లాగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడానికి ఇష్టపడతాను. వాళ్ళకి చెప్తాను, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫస్ట్ యూ బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. దాని ద్వారా మీరు మీ లైఫ్కి సంబంధించిన అన్ని డెసిషన్స్ సొంతంగా తీసుకోగలరు. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏం డెసిషన్స్ తీసుకున్నామో పక్కకు పెడితే డెసిషన్స్ తీసుకోగలరు అని చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా సరే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. లైఫ్లో ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి. తర్వాత చేయడానికి ఏ వేస్లో మనం వెళ్ళాలి, ఏ వే చూస్ చేసుకోవాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి. అది చదువా, లేకపోతే ఎంప్లాయ్మెంటా, లేకపోతే ఇంకొకటా అనేది క్లారిటీ ఉండాలి. ఉన్న తర్వాత అక్కడ దాంట్లో ఎవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను, నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి వచ్చిన డైలీ వస్తారు. వచ్చిన తర్వాత కొంత వర్క్ నేర్చుకోమని చెప్తాము. నేర్చుకున్న తర్వాత వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఎక్స్పర్ట్ అయిన తర్వాత వాళ్ళు దే విల్ బికమ్ లైక్ వాళ్ళు టాప్లో ఉంటారు. ఏదైనా కావాలి అంటే నాకు ఈ పర్సన్ ఇది చేస్తారు అని, అలా అంతే. రావాలి, నేర్చుకోవాలి, ఎదగాలి, టాప్ అవ్వాలి. సో సింపుల్గా చెప్పాలంటే అతివులు అబలులు కాదు, మహిళలు మహిళా శక్తులు అన్న వేలో, అంటే ఆ శక్తి అనేది వాళ్ళకి తెలిసేలాగా మీరు చేసి ద బెస్ట్ వేలో వాళ్ళు ఉండేలాగా చేయాలనేది వేలో ఉన్నారు, అంతేనా? చాలా సంతోషం మ్యామ్. సో ఫైనల్గా రిపబ్లిక్ డే రోజు మన ప్రజానీకానికి కావచ్చు, సామాన్యులకు కావచ్చు, మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? ఏవైతే వాళ్ళకి స్వాతంత్రం గురించి, రిపబ్లిక్ డే గురించి, మన చట్టాల గురించి కొన్ని అపోహలు ఏవైతే ఉంటున్నాయి అవి కానీ, పోలీసులు అంటే ఇదిరా అన్న వీళ్ళు కొంత భయపడతాం కానీ, డిఫరెంట్ వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అందరు కలగలిపి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం ఆగస్ట్ 15 నుంచి జనవరి 26ని సపరేట్ చేస్తే మనము ఫిజికల్గా స్వాతంత్రం వచ్చిన దానికి ఆన్ పేపర్ స్వాతంత్రం వచ్చింది అనుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనం స్వాతంత్రం, దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పడానికి ఏమేమి అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆన్ పేపరు వచ్చినాయి. వచ్చిన తర్వాత మనము బీయింగ్ పబ్లిక్, యూనిఫామ్ తీసేస్తే నేను కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా కదా, బీయింగ్ పబ్లిక్ వీ షుడ్ ఫీల్ దట్ వీఆర్ ఎంపవర్డ్. చట్టాల్లాగా కానీ, లేకపోతే మనము ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకొకలాగా కానీ మనం ఫీల్ దట్ మనము బీయింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం అందరము ఎంపవర్ అయి ఉన్నాము. దీని ద్వారా ఎంపవర్ అయి ఉన్నాం కాబట్టి ఏమైతే వ్యవస్థలని మన డైలీ రొటీన్ లైఫ్ సాఫీగా జరగడానికి ఏమైతే వ్యవస్థలని గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో ఆ వ్యవస్థలన్నీ దే ఆర్ దేర్ ఫర్ యువర్ కంఫర్టబిలిటీ. ఇప్పుడు పోలీసింగే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు శివప్రసాద్ గారు అన్నట్టు పోలీస్ అంటే భయం ఉంది అనేసి, పోలీస్ అంటే భయం ఉండడానికి రీజన్ పెద్దగా ఉన్న రీజన్ ఏంటి అంటే, మనం ఇంట్లో తీసుకుంటే ఎవరు డిసిప్లిన్లో పెడతారో, పేరెంట్స్లో ఎవరు డిసిప్లిన్ పెడతారో వాళ్ళంటే భయపడతారు. అమ్మ డిసిప్లిన్ పెడితే అమ్మ అంటే భయపడతారు, నాన్న డిసిప్లిన్ పెడితే నానంటే భయపడతారు. సో అది మేము చేస్తున్నాం కాబట్టి పబ్లిక్కి ఒకలాంటి ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. అది భయం కాదండి, గౌరవంతో కూడిన భయం అది. సో అది ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి ఉంటుంది అది. ఇప్పుడు మా డీజీపీ గారు ఎప్పటి నుంచి చెప్పింది అదే, మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మేము క్రిమినల్స్కి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరైతే లా ఒబీడింగ్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి మేము ఫ్రెండ్లీ. అట్లనే ఇప్పుడు డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరము, లేకపోతే అతను క్రిమినల్ యాక్టివిటీని మేము ఆపాల్సిన అవసరం లేకుండా ఉన్న సిటిజన్స్ అందరికీ మేము ఫ్రెండ్లీ. అట్లనే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. మీరు మీ అవసరాలని, మీ పనులు, మీ వ్యవహారాలు, మీ దైనందిన వ్యవహారాలు చేసుకోవడానికి. సో మీరు ఏ పబ్లిక్ ఆఫీసెస్ వెళ్ళడానికి కూడా మీరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే మీరు ఎవరిని మీడియేటర్స్ని, లేకపోతే కాలనీలో స్ట్రీట్స్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ని, లేకపోతే ఇంకొకలాగా ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ.
మీరు అడగండి, మీరు హెల్ప్ తీసుకోండి. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక కౌన్సిలింగ్ ఇస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏమైనా సబ్జెక్ట్ ఏమన్నా డీల్ చేశారా, చదివి ఉన్నారా మ్యామ్? నాది సైకాలజీ అయింది. వెరీ నైస్ మ్యామ్. సో మీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో నిజంగా వాళ్ళు రకం చెప్పాలంటే లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్తో పాటు లైఫ్లో గొప్పగా ఎదగడానికి టిప్స్ కూడా మీరు ఇస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది. ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మ్యామ్, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆర్ నైట్ పడుకునే వరకు ఎలా ఉండేది? మార్నింగ్ 5 o'clockకి ట్రైనింగ్ అంతా కంప్లీట్ ట్రైనింగ్స్మే కాబట్టి మార్నింగ్ 5 o'clockకి మా రొటీన్ స్టార్ట్ అయ్యేదండి ఫిజికల్ యాక్టివిటీతోని. మార్నింగ్ 7 వరకు గ్రౌండ్లో ఉండేవాళ్ళము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఇండోర్ క్లాసెస్ ఉండేటివి. లంచ్ మళ్ళీ కంటిన్యూషన్ ఉండేటివి. డే టైం అంతా క్లాసెస్, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఫైరింగ్, ఇంకా రన్నింగ్, అంతా ఫిజికల్గా ఫిట్ ఉంటూ లీగల్ నాలెడ్జ్ ఉండాలి ఈ ర్యాంక్లో రిక్రూట్ అయిన వాళ్ళకి అనేది బేసిక్ పర్పస్ అండి. అయితే మామూలుగా అంటారు కదా, ట్రైనింగ్ అనేది టఫ్గా ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఉంటుంది అనేసి. అండ్ దెర్ వాజ్ నో డిఫరెన్స్ ఫర్ ద మెన్ అండ్ విమెన్ ఇన్ ద ట్రైనింగ్. అంటే ఫిజికల్ స్టాండర్డ్స్లో ఇది బయాలజికల్ గివెన్ దిస్ థింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఏర్పడిన ఫిజికల్ స్టాండర్డ్స్, వాళ్ళు హైట్ ఇంత ఉండాలి, విమెన్ ఇంత ఉండాలి, వాళ్ళు హైట్ అంత ఉంటారు కాబట్టి వాళ్ళు లాంగ్ జంప్ అంత చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి అంత, వీళ్ళు హైట్ ఇంత ఉంటారు కాబట్టి ఇంత చేయగలరని ఇంత. కానీ చేయడము అందరూ చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఏం ఎక్స్క్యూజ్ లేదు అక్కడ చేయడానికి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి, ఎగ్జామ్కి లేకపోతే ట్రైనింగ్కి, దాంట్లో ఏమీ లేదు. అండ్ తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము విమెన్ కాబట్టి, జెండర్లో కాకుండా బయాలజికల్గా విమెన్ కాబట్టి విమెన్ ఇన్ పోలీస్ అని చెప్తున్నారు. అండ్ ఫర్ యూనిఫామ్ దెర్ ఈజ్ నో జెండర్. మళ్ళీ సపరేట్గా ఇది మహిళా పోలీస్ ఠాణా అని అంటే ఇక్కడ మహిళల పోలీసులు ఉంటారని కాదు, మహిళలకు సంబంధించిన కేసు చూసే పోలీసులు ఉంటారని. బట్ లోపలికి వస్తున్నప్పుడు ఎక్కువ చూస్తున్నప్పుడు అవును, బికాస్ మహిళలు ఇక్కడికి వస్తారు కాబట్టి టు కంఫర్ట్ దెమ్ విమెన్ ఎక్కువ ఉంటారు, విమెన్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు, బట్ మహిళలు ఎక్కువ ఉంటారు. మేము విమెన్ కాబట్టి విమెన్ పోలీస్ అయినాము. అండ్ జనరల్గా చెప్పాలంటే దెర్ ఇస్ నో జెండర్ ఫర్ ద యూనిఫామ్ అండ్ నో జెండర్ ఫర్ ద పోలీస్. సో మా ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది, మా క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి. సో మా యూనిఫామ్ వేసుకున్న తర్వాత మా యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. అంతేగాని ఇది బేగంపేట మహిళా పోలీస్ ఠాణా అంటే మహిళా పోలీసులు ఉంటారని కాదు, పోలీస్ స్టేషన్కి వచ్చే మహిళల పట్ల వాళ్ళ కన్సర్న్ని అర్థం చేసుకోవడానికి కొంత వెన్ కంపేర్ టు అదర్ పోలీస్ స్టేషన్ ఎక్కువ మంది. సో నీతికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు ప్రత్యేకలు అయితే కనిపించిన 4వ సింహం పోలీస్ అని చెప్పేసి సినిమాలో భారీ డైలాగ్ ఉంది. సో ఆ డైలాగ్ అన్నది రెగ్యులర్గా గుర్తొస్తూనే ఉంటుందా మీకు? డైలాగ్ గుర్తుకు రావాల్సిన అవసరం లేదు, కానీ ఇన్ జనరల్ అయితే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు రీసెంట్గా తీసుకోండి, బెజ్జంకి ఆర్ సమ్ ఇక్కడ విలేజ్లో వాడికి 4th క్లాస్ అబ్బాయికి సైకిల్ పోతే వాడికి 4th క్లాస్ అబ్బాయి అంటే ఇట్స్ లైక్ 8 years or 9 years ఉంటాడు. వాడికి కూడా సైకిల్ పోయింది అంటేనే వెంటనే ఆయన ఎవరి హెల్ప్ తీసుకోలేదు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు. సో అంత చిన్న యంగ్ మైండ్స్ నుంచి ఏజ్డ్ మైండ్స్ దాకా వాళ్ళకి ఏదైనా డిఫికల్టీ వస్తే, ఈ నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ పక్కకు పెడితే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, వాళ్ళు ఏదైనా ఆపదలో ఉన్నారు అనిపిస్తే, వాళ్ళు వెంటనే వాళ్ళకి గుర్తొచ్చే విషయము పోలీస్ ఉంది. బికాస్ మేము 24 hours వీఆర్ ఓపెన్. పోలీస్ స్టేషన్ క్లోజ్ అవ్వడం అనేది, తాళాలు వేసినాయి అనేది మీరు ఎక్కడా చూడలేదు. మిగతా అన్ని ఆఫీసెస్కి ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి అయితే లేదు. సో రౌండ్ ది క్లాక్ ఉంటాము. ఏదైనా సరే పోలీసులు ఇదే పని చేయాలని ఎక్కడ రాసలేదు, మేము ఏదైనా చేయగలము. పబ్లిక్ వస్తే లిస్ట్ చేయకపోయినా సరే ఏం చేయాలో వాళ్ళకి చెప్పగలం కాబట్టి. సో అవన్నీ వర్డ్స్ అనకపోయినా సరే మేము దానికి తగ్గట్టుగానే ఉంది. అలా జాబ్ చార్ట్ అలా ఉంది, పబ్లిక్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా. సో ఇందాక మీరు మాట అన్నారు, అండ్ మరో రెగ్యులర్గా వింటున్నారు 24 hours ఆన్ డ్యూటీ అన్నట్టుగా ఉంటుంది కదా. మరి టైంకి తిండి, నిద్ర, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో మరి ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అంటే 40 years దాటిన వాళ్ళందరి కోసం కూడా యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఒక డ్రైవ్ లాగా ఉండే. ఇంతకుముందు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని, వాళ్ళకి హెల్త్ చెకప్స్ అవి చేయించడము, ఇది కొంతవరకు మనకి ఎదుటి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయించేది ఉండే. కానీ హెల్త్,
తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, లేకపోతే ఇంకొకటి హెల్త్ రిలేటెడ్ ఏదైనా సరే అది పర్సనల్ చాయిస్. ఓకే, పర్సనల్ చాయిస్. ఒక గంట ముందుగా లేచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏం చేయగలుగుతావో అది చేయడము, అట్లనే టైంకి తినగలిగే పాసిబిలిటీస్ ఉన్నప్పుడు తినేయడము, అది అంతా పర్సనల్ చాయిస్ అండి. అది మనము వీ హ్యావ్ టు ఫాలో. అది దానికి ఎవరిని బ్లేమ్ చేసేది లేదు. ఇందాక మీరు మాటలో ఒక మాట అన్నారు, వన్స్ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు అంతా ఒకలాగే ఉంటూ ఉంటామని. యూనిఫామ్ తీసి ఇంటికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ మీ యాక్టివిటీస్లో ఉంటూ ఉంటారు కదా, అప్పుడు తెలిసి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళ మీద కావచ్చు, పక్కింటి వాళ్ళ మీద కావచ్చు, పోలీస్ అనే వాళ్ళు ఎప్పుడైనా అసలు ఆలోచనలు వస్తూ ఉంటాయా? అంటే ఏంటి ఎలా చేస్తున్నారు అన్నట్టు కావచ్చు, వీళ్ళు చేసిన తప్పు గట్టిగా వీళ్ళకి ఏదైనా కోటింగ్ ఇవ్వాలనో లేదు అన్నప్పుడు గట్టిగా చెప్పాలని లైక్ అవే ఫీలింగ్స్ అని వస్తుంటాయి. లేదంటే వన్స్ యూనిఫామ్లో లేము కాబట్టి ఇళ్ళ పక్కన వాళ్ళతో అలాగే ఉండాలి కానీ పోలీస్ లాగా ఉంటాం ఏంటి అని ఫీలింగ్ ఏమైనా ఉంటుంది? పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో పోలీస్ లాగా మేము ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా పోలీస్ అనేసి. ఓకే, సో వాళ్ళు దానికి తగ్గట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఒకవేళ బిహేవ్ చేయకపోయినా సరే ఇంకొక దగ్గరికి వెళ్ళి మేము ఇండివిజువల్ కెపాసిటీలో పోలీస్ అని చెప్పుకునే అంత ఎవరు ఉండరండి. అట్లా వాళ్ళ మీద నైబర్స్ మీద పోలీసింగ్ చూపించాలనేసి ఎవరు అనుకోరు. నేనైతే అసలే అనుకోను. ఓకే. సో సినిమాలో మాత్రం చూపిస్తూ ఉంటారు ఏంటి అలా పోలీసుల గురించి, అవి చూసి మాకు జనాలు కొంచెం భయపడుతూ ఉంటారు. అట్లా భయం జనాలకి ఇంతకుముందు చెప్పినాను, జనాలకి భయం రావడానికి కామన్ పీపుల్కి సగం మందికి అసలు పాపులేషన్లో ఉన్న సగం మందికి, ఇప్పుడు నా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 10,000 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10,000 మెంబర్స్లో ఒక 2,000 మెంబర్స్కి అసలు పోలీస్ అనే అవసరం ఎప్పటికీ ఉండదు. సో వాళ్ళకి ఏమీ పోలీస్ మీద ఏం ఒపీనియన్ ఉండదు, భయపడడం కానీ ఇంకొకటి ఉండదు. ఇంకో మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళు పని చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరికి ఒక 100 మెంబర్స్కి 1000 మెంబర్స్కి ఎవరైతే లాని పాటించకుండా లేకపోతే ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు పోలీస్ అంటే ఈ బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి ఏమైనా రీజన్ అయ్యి ఉంటారు. అది ఫస్ట్ రీజన్ అండి. సెకండ్ రీజన్ ఇప్పుడు మీరే అన్నారు కదా, చాలా స్ట్రెస్ ఉంటుంది, 24 hours వర్క్ ఉంటుంది, ఇంకా కంప్లీట్గా ఆర్గనైజ్డ్ అయ్యేదాకా సిస్టమ్స్ వీక్ ఆఫ్స్ ఇచ్చి 8 hours మాత్రమే వర్క్ చేయించి అట్లాంటిది ఉండదు. ఇప్పుడు సడన్గా బందోబస్తులు ఉంటాయి, సడన్గా ఏమైనా మాబ్ గ్యాదరింగ్స్ ఉంటాయి, ధర్నాలు ఉంటాయి. అట్లాంటి సిచ్యుయేషన్స్లో మేము ఇక్కడ 8 hours వరకే చేస్తాము, తర్వాత చెయ్యము, లేట్ నైట్స్ ఉండము. ఒక్కొక్కసారి ఏమైనా రాబరీస్ లాంటివి డెకాయిటీస్ కానీ అయ్యి ఉంటే కొన్ని నైట్స్ అలా వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్లా త్రూ అవుట్ టైం వర్క్ చేసినప్పుడు కొంతవరకు స్ట్రెస్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఆ స్ట్రెస్తోనే రెస్పాండ్ అయినప్పుడు కొంతవరకు పబ్లిక్కి బ్యాడ్గా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యామిలీ లైఫ్కి కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుందా పోలీసుల లైఫ్లో? అంతే కదా, 24 hours వేరే సబ్జెక్ట్ మీద మైండ్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండడం అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ మీరు అన్నట్టు టైం ఇవ్వలేము. ఫిజికల్గా టైం ఇవ్వలేము. కానీ ఎవరికైనా సరే ఎంత 21st సర్జన్కి కూడా తను వైల్ డూయింగ్ ద సర్జరీ కూడా తన ఫ్యామిలీ ఉందని లింగర్ అవుతూనే ఉంటుంది మైండ్లో. సో వాళ్ళని కంపేర్ చేస్తే మేము చేసేది జస్ట్ మా ఫిజికల్ అవైలబిలిటీ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఏరియాలో ఇంకెక్కడైనా అఫెన్స్ అయిన దగ్గర కాబట్టి. సో ఫ్యామిలీకి కలిసి గడపడం అనే సమయం ఇవ్వకపోతాం అంతే. సో వాళ్ళ వెల్బీయింగ్ చూడడము, లేకపోతే వాళ్ళ ఏం చదువుతున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేది చేయకుండా ఎవరు ఉండరు. పేరెంట్స్ ఉండరు, లేకపోతే హస్బెండ్ వైఫ్ కానీ ఎవరు కానీ ఉండరు. లాస్ట్ టైం మన గ్రూప్లో ఒక ఏపీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి, సీనియర్ ఆఫీసర్ ఎవరో, వాళ్ళ డిసెంబర్లో పెట్టుకుంటారు, అకేషన్స్ లాగా పెట్టుకుంటారండి ఫ్యామిలీ గ్యాదరింగ్స్. దాంట్లో చెప్తున్నారు అందరినీ విమెన్ని అడ్రస్ చేస్తూ, అంటే ఫ్యామిలీస్ని, మీరు హస్బెండ్స్ లేట్గా వస్తే లేకపోతే టైం ఎక్కువ ఇవ్వకపోతే మీరు వాళ్ళని ఏమనొద్దండి, వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వారిని అర్థం చేసుకోండి అనేసి. సో ఈ కెరీర్లో నెంబర్ ఆఫ్ ఆటుపోట్లు అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇటువంటి మూమెంట్లో ఫ్యామిలీకి సంబంధించేసి ఎక్కడైనా చిన్న ఎఫెక్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే బయట కోపాలు ఇంట్లో వాళ్ళ మీద చూపించడం లైక్ అలా ఎప్పుడన్నా మీ కిడ్స్ మీద మీరు చూపించారండి, వాళ్ళు మీకు ఏమైనా రెస్పాండ్ అయ్యారు ఎప్పుడన్నా? అట్లా ఏం లేదండి. మా పిల్లలు చిన్నపిల్లలు, నాకున్న ప్రెషర్ని వాళ్ళ మీద పెట్టేంత పెద్దగా వాళ్ళు చేయడం కానీ పెట్టేంత ప్రెషర్ నేను తీసుకున్న సిచ్యుయేషన్స్ కానీ చాలా తక్కువ. సో సంతోషం. అండ్ ఈ రోజుల్లో సోషల్ మీడియా దీనివల్ల తెలిసి తెలియకుండా పాపం చాలామంది అమ్మాయిలు సోషల్ మీడియా బారిన పడిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు.
నెట్లో ఫోటోలు పంపడం కావచ్చు, కొంతమంది అలా వాటిని ఎబ్యూజువల్గా మార్చడం లైక్ ఈవేలో మహిళలకి మీరు చెప్పదలసిన సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? ఎవరైనా సరే అండి, అసలు మహిళలని కాదు, మహిళలైతే వాళ్ళది ఈ సెక్సువల్ హరాస్మెంట్ లేకపోతే వాళ్ళ విజువల్స్ అవి ఫొటోస్ అవి మార్క్ చేయడము వాళ్ళ పర్సనాలిటీ మీద పడేది ఉంది. అదే ఇన్ జనరల్ పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇప్పుడు సైబర్ అఫెన్సెస్ అన్నీ కూడా జస్ట్ వాళ్ళ ఓటీపీ షేర్ చేయడము లేకపోతే ఏదైనా లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఫినాన్షియల్గా మొత్తము లాస్ అవుతున్నారు. సో ఎవరైనా సరే ఒక స్ట్రేంజ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఒక స్ట్రేంజర్తో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, అది ఈ రోజు కాదండి, మన చిన్నప్పటి నుంచే మన నానమ్మలు అమ్మమ్మలు చెప్పింది, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఏం చెప్పాలి అనేటివి మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనము అంతకుముందు తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 26 hours అట్లా ట్రావెల్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి మొత్తం చెప్తూ ఉంటారు కొంతమంది, మాది ఇక్కడ, ఈ ఊరు, మా ఆవిడ అక్కడ, పిల్లలు ఇలా చదువుతున్నారు అనేసి. ఒకవేళ అవతల పర్సన్ కూడా మనలాగే ఫ్యామిలీ మ్యాన్ అయితే ఏం పర్లేదు. ఒకవేళ తనకి ఏమైనా క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అని అంటే అతను ఇంకొక పర్సన్, మన రిలేటివ్, మనం మాట్లాడుతూ చెప్పిన ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పినారండి, మాకు చాలా తెలుసండి అనేసి వాళ్ళతో అక్వాంటెన్సీ పెంచుకొని చేసే ఛాన్సెస్ అప్పుడు ఉండే. అది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. ఈ మామూలుగా ఇవి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి మన అన్ని ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సింపుల్గా ఫోన్లో అవైలబుల్ ఉండడంతో ఈజీగా lakhs rupees వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అది జనరల్ పబ్లిక్కి. విమెన్ ఇన్ స్పెసిఫిక్ వాళ్ళు ఇన్స్టాలో లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో లేకపోతే వాట్సాప్లలో అక్కడ ఇక్కడ స్ట్రేంజర్స్తో మాట్లాడినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఆ పర్సనల్ చాటింగ్స్ వాళ్ళ పర్సనల్ అక్వాంటెన్సెస్కి పోవడము, వాళ్ళు న్యూడ్ చాటింగ్స్ అని అట్లా అని ఇంకొకటి అని లేకపోతే ఫ్యామిలీకి తెలియకుండా బయట కలవడము, అట్లాంటివన్నిటికీ కొంతమంది ఇక్కడ కూడా అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అవి వాళ్ళ పర్సనల్ అక్వాంటెన్సెస్ వాళ్ళ మధ్య ప్రేమకి ఆ తర్వాత పెళ్ళికి దారి తీయడము, ఇద్దరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి. సో ఎక్కడైనా సరే 1-on-1 స్ట్రేంజర్ ఈజ్ స్ట్రేంజర్, అట్లనే డిజిటల్ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే స్ట్రేంజర్ ఈజ్ స్ట్రేంజర్. ఆ లిమిటేషన్స్ పెట్టుకొని మనం మాట్లాడిన ఫ్రెండ్షిప్ అవ్వడం వేరు. స్ట్రేంజర్ ఎందుకు మన పర్సనల్ విషయాలు చెప్పడం ద్వారా ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వదు. కామన్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవడం ద్వారా ఫ్రెండ్షిప్ అవుతుంది. లేకపోతే అసలు ఎవరైతే మనం సోషల్ మీడియాలో మాట్లాడుతున్న కొత్త స్ట్రేంజర్ ఎవరైతే ఉన్నాడో మన పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ ఎదగడానికి దేనికి పనికి వస్తాడు అంటే ఎట్లా ఆయన అడిగే క్వశ్చన్స్ కానీ లేకపోతే అవతలి మనిషి అడిగే విషయాలు కానీ ఏమో దేని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అనేది తెలుసుకుంటే మనం ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేసేది అది మన. ఇన్ కేస్ ఒకవేళ తొందరపడి ఆవేళ పర్సనల్గా కొన్ని పిక్స్ షేర్ చేశారని అనుకుందాం, అవతల బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, అప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, లేదంటే నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదంటే సైబర్ క్రైమ్ దానికి వెళ్ళాలి? అట్లా మేము చెప్పలేమండి, మీరు మా దగ్గరికి రావద్దని. ఎనీ విమెన్ ఇన్ డిస్ట్రెస్ ఆర్ వెల్కమ్ టు విమెన్ పోలీస్ స్టేషన్స్. బికాస్ ఇక్కడ విమెన్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒకలాంటి బిలీఫ్తో వస్తారు, ఇక్కడైతే కంఫర్టబుల్గా చెప్పుకోవచ్చు అనేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అట్లాంటి కంప్లైంట్స్ తీసుకున్నాను. సో కానీ నాకు అది జ్యూరిస్డిక్షన్ ఉండదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇనీషియల్గా ఏం చేయాలి అనేసి గైడ్ చేస్తూ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.